determinacy or static indeterminacy. Degree of static indeterminacy or static indeterminacy. I'm writing here static indeterminacy. Static indeterminacy. Static indeterminacy ds equals to, so here dsc plus dsi minus of m minus 1. ఇది ఫార్ములా. డిఎస్సి అంటే స్టాటిక్ ఎక్స్టర్నల్ ఇండిటర్మినెన్సీ, స్టాటికల్లీ internally indeterminacy. Internal, external. External means it depends on supports. So for DSA formula R minus 3. Okay, but this R minus 3 valid for plane frames ki. And ఇదే DSA R minus 6 అని ఉంటుంది. సో ఇది స్పేస్ ఫ్రేమ్స్కి ఫార్ములా. ఓకే, అండ్ ఇక్కడ డిఎస్ఐ ఉంది కదా, డిఎస్ఐకి ఫార్ములా డిఎస్ఐ ఈక్వల్స్ టు ఎం మైనస్ ఆఫ్ 2j మైనస్ 3. సో ఇది పిన్ జాయింటెడ్ ప్లేన్ ఫ్రేమ్స్ పిఎఫ్. నెక్స్ట్ m మైనస్ ఆఫ్ 3j మైనస్ 6. ఇది సేమ్ పిన్ జాయింటెడే బట్ స్పేస్ ఫ్రేమ్ అన్నమాట. పిన్ జాయింటెడ్ స్పేస్ ఫ్రేమ్ అంటే ఇలా ఉంటుంది అనుకుందాం. స్పేస్ ఫ్రేమ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది 3D మోడల్. ఓకే, అండ్ నెక్స్ట్ 3C. ఇది ఇప్పుడు పిన్ కంప్లీటెడ్ కదా, పిన్లో ప్లేన్ స్పేస్ అయిపోయింది. ఇప్పుడు రిజిడ్ వస్తాం. రిజిడ్ జాయింటెడ్ పిఎఫ్, ఇది 3C. నెక్స్ట్ డిఎస్ఐకి లాస్ట్ వన్ 6C. 6C అంటే రిజిడ్ జాయింటెడ్లో స్పేస్ ఫ్రేమ్ అంటే 6 ఈక్విలిబ్రియేషన్స్, ప్లేన్ అయితే 3 ఈక్విలిబ్రియేషన్స్. అండ్ ఇక్కడ 6 ఈక్విలిబ్రియేషన్స్ డెవలప్ అవ్వడానికి మనకి 3 జాయింట్స్ ఉండాలి. ఇక్కడ 3 ఈక్విలిబ్రియేషన్స్ ఉండాలి అని అంటే ఆ స్ట్రక్చర్స్కి 2 జాయింట్స్ ఉండాలి మినిమం. ఐ మీన్ 1 జాయింట్ కనెక్టెడ్ టు 2 మెంబర్స్, ఇక్కడ 1 జాయింట్ కనెక్టెడ్ టు 3 మెంబర్స్ అన్నమాట. సో అలా ఉన్నప్పుడే ఆ 3 మెంబర్స్ 6 ఈక్విలిబ్రియేషన్స్ని డెవలప్ చేస్తాయి. ఇక్కడ కూడా అంతే, ఒక జాయింట్ దగ్గర కనెక్ట్ అయిన 2 మెంబర్స్ 3 ఈక్విలిబ్రియేషన్స్ని డెవలప్ చేస్తాయి. అంటే 3 ఈక్విలిబ్రియేషన్స్ అంటే సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్స్ టు 0, సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్స్ టు 0 అండ్ సిగ్మా ఎం ఈక్వల్స్ టు 0. రిజిడ్ జాయింటెడ్ ప్లేన్ ఫ్రేమ్స్కి వచ్చేసరికి ఇక్కడ 3C అంటున్నాం, ఇక్కడ స్పేస్ ఫ్రేమ్కి 6C. ఇక్కడ C అంటే నంబర్ ఆఫ్ క్లోజ్డ్ బాక్సెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది ఫ్రేమ్, ఇక్కడ ఎలాంటి క్లోజ్డ్ బాక్స్ లేదు, సో C ఈక్వల్స్ టు ఇక్కడ 0. ఇప్పుడు ఇదే ఫ్రేమ్కి ఇలా ఇచ్చాను అనుకోండి, ఇక్కడ 1 క్లోజ్డ్ బాక్స్ ఉంది, అంటే ఇక్కడ C ఈక్వల్స్ టు 1 అన్నమాట, ఇక్కడ C ఈక్వల్స్ టు 0. ఇది ఎక్స్టర్నల్ చెక్, ఇంటర్నల్ చెక్. ఇక్కడ M అంటే ఏంటంటే ఇఫ్ ఎనీ మెంబర్ ఈస్ కనెక్టెడ్ టు ఇంటర్నల్ హింజ్ ఇన్ ఇంటర్మీడియట్ మెయిన్. సపోజ్ ఇది ఒక బీమ్ అనుకుంటే వీటి మధ్యలో ఇక్కడ ఇలా హింజ్ ప్రొవైడ్ చేయడం. ఇక్కడ హింజ్ కనెక్టెడ్ టు ఎన్ని మెంబర్స్,
1 2. ఓకే, మళ్ళీ దాని నుంచి -1 చేయాలి. ఓకే, సో అప్పుడు 2 - 1 = 1. ఈ వచ్చిన రిజల్టెంట్ని ఇక్కడ మళ్ళీ -1 మళ్ళీ మైనస్ చేయాలి. డిఎస్సి ప్లస్ డిఎస్ఐ వచ్చిన వాల్యూ నుంచి 1ని తీసేయాలి. ఒకవేళ మనకి ఇదే బీమ్లో 2 హింజెస్ ఉన్నాయనుకుందాం. ఇప్పుడు ఏమవుతుందంటే నంబర్ ఆఫ్ మెంబర్స్ కనెక్టెడ్ టు హింజ్ ఎన్ని 2 - 1. ఇక్కడ కూడా నంబర్ ఆఫ్ మెంబర్స్ కనెక్టెడ్ టు దిస్ హింజ్ ఇస్ 2 మళ్ళీ -1 = 1 కదా. 2 - 1 = 1 కదా. ఇప్పుడు ఈ 1 ఇక్కడ రాసుకోవాలి. అంటే ఫార్ములాలో ఇప్పుడు ఏమవుతుంది అంటే డిఎస్సి ప్లస్ డిఎస్ఐ -m - 1 -m - 1. అంటే ఎన్ని హింజెస్ ఉంటే అన్ని -m - 1లు వెళ్ళిపోతాయి. ఓకే, అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ వచ్చిన వాల్యూ 1, ఇక్కడ వచ్చిన వాల్యూ 1 + 1 2 చేసేసి ఆ 2ని ఈ వాల్యూ నుంచి డిడక్ట్ చేయడం. సపోజ్ నాకు డిఎస్సి ప్లస్ డిఎస్ఐ వాల్యూ 6 వచ్చింది అనుకుంటే -2 = 4 అవుతుంది. దీన్నే ఇంకోలాగా 6 - 1 -1. ఇప్పుడు ఈ వాల్యూ 1, ఈ వాల్యూ 1, ముందు మైనస్ ఉంది, ముందు మైనస్ ఉంది. 6 - 1 5, 5 - 1 4. దీన్నే ఇలా రాసాం అంతే. ఓకే, సో ఇది డిఎస్ సంబంధించిన ఫార్ములాస్ స్టాటిక్ ఇండిటర్మినసీ చెక్ చేయడానికి. నెక్స్ట్ ఇప్పుడు ఇవే డిఎస్ని ఓవరాల్గా అడుగుతారు. అంటే సపరేట్గా కాకుండా ఈ రెండింటిని సమ్మేషన్ చేసినప్పుడు డిఎస్ ఎలా ఉండొచ్చు అంటే ఇన్ సమ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పీపుల్ మే ఆస్క్ లైక్ ఓన్లీ ఫార్ములా రెలవెంట్ కైండ్, నాట్ విత్ ఏ న్యూమరికల్ కైండ్. సో ఫార్ములా రెలవెంట్ అన్నప్పుడు పిన్ జాయింటెడ్ ప్లేన్ ఫ్రేమ్స్కి డిఎస్ ఎంత అంటే R-3ని దీన్ని యాడ్ చేస్తే ఓవరాల్గా ఒక ఫార్ములా వస్తుంది. సో అది డిఎస్ అవుతుంది. ఓకే, సో నేను వాటిని ఇక్కడ చూపిస్తున్నాను. లైక్ ఇక్కడ పిన్ జాయింటెడ్ ప్లేన్ ఫ్రేమ్, సో దానికి డిఎస్సి R-3 అవుతుంది. డిఎస్ఐ m-2j - 3. రెండింటిని యాడ్ చేస్తే మనకు వచ్చేది m + r - 2j. నెక్స్ట్ పిన్ జాయింటెడ్ స్పేస్ ఫ్రేమ్కి R-3 ఎక్స్టర్నల్ చెక్. ఇంటర్నల్ చెక్ ఏమవుతుంది స్పేస్కి m-3j - 6. ఇప్పుడు రెండింటిని సమ్మేషన్ చేయండి. మైనస్ ఇంటూ మైనస్ +6, ఇక్కడ -6, 6 క్యాన్సిల్ అయిపోతుంది కదా. మిగిలింది ఏంటి m + r - 3j. ఇక్కడ చేశాను చూడండి రఫ్గా. ఇప్పుడు పిన్ అయిపోయింది కదా. రిజిడ్లోకి వెళ్తే రిజిడ్ జాయింటెడ్లో R-3 ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్నల్కి వచ్చేసరికి 3 of m + 1 - j. సో ఈ రెండింటిని మనం సమ్మేషన్ చేసినప్పుడు 3m + r - 3j వస్తుంది. ఇది రిజిడ్ జాయింటెడ్ ప్లేన్ ఫ్రేమ్స్కి ఉన్న ఫార్ములా. అండ్ రిజిడ్ జాయింటెడ్ క్లోజ్డ్ ప్లేన్, ఇప్పుడు ఫ్రేమ్స్ డ్రా చేశాను చూడండి క్లోజ్డ్ బాక్సెస్తో, దానికైతే R-3 + 3c అంటే 3c + r - 3. రిజిడ్ జాయింటెడ్ స్పేస్ ఫ్రేమ్కి R-6 ఉంటుంది. అండ్ దానికి 6 of m + 1 - j అనేది ఇంటర్నల్ చెక్. ఈ రెండింటిని సమ్మేషన్ చేస్తే 6m + r - 6j వస్తుంది. నెక్స్ట్ రిజిడ్ జాయింటెడ్ క్లోజ్డ్ స్పేస్ ఫ్రేమ్స్ అన్నప్పుడు 6c అండ్ రెండింటిని సమ్మేషన్ చేసినప్పుడు యాజ్ ఇట్ ఈస్ R-6 + 6c అంతే. ఓకే, ఈ 3m + r - 3j 6m + r - 6j ఎప్పుడు వస్తాయో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, అది నెక్స్ట్ క్లాస్లో. ఓకేనా. సో నెక్స్ట్ బీమ్స్లో అయితే డిఎస్కి డిఎస్సి ప్లస్ డిఎస్ఐ -m - 1 ఉంటుంది కదా. బట్ ఇంటర్నల్ చెక్ నాట్ రిక్వైర్డ్.
So that means it is equivalent to the 0. Okay, so that means only external check is sufficient to analyze the beams structures అన్నమాట. సో దీస్ ఆర్ సఫిషియంట్ కాబట్టి ఇంటర్నల్స్ని మనం యూజ్ చేయము. కాబట్టి బీమ్స్లో మనకి డిఎస్సి -m-1 అనేది ఫార్ములా, డిఎస్ఐ అనేది 0 బికాస్ external check is sufficient to analyze the or to evaluate the reactions developed in the beams. సో అంటే ఇలా బీమ్స్ R-3 ఎక్స్టర్నల్, ఇంటర్నల్ 0. ఓకే, ఇది డీకే నేను నెక్స్ట్ క్లాస్ చెప్తాను. ఇది కైనమెటిక్. నెక్స్ట్ అదే ఫ్రేమ్స్లో అయితే కూడా R-3నే, బట్ ఇంటర్నల్ 3C. ట్రసెస్లో అయితే R-3. డిఎస్ఐ ఏమవుతుంది అని అంటే ట్రసెస్ అంటే పిన్ జాయింటెడ్ కదా, ఐ మీన్ ట్రయాంగులర్ బేసిక్ ఎలిమెంట్. సో దానికి M-2J-3 అనేది ఇంటర్నల్ చెక్. సో ట్రసెస్ ఆర్ ఓన్లీ axial forces, దట్ మీన్స్ ఇట్ మే బి కంప్రెషన్ ఆర్ టెన్షన్. అంటే పిన్ జాయింటెడ్ ప్లేన్ ఫ్రేమ్స్ ఓన్లీ యాక్సిల్ ఫోర్సెస్ని ఎగ్జిస్ట్ చేస్తాయి అని చెప్పాను కదా, సో అలా అన్నమాట. బట్ ఫ్రేమ్స్లో మాత్రం మనకి బెండింగ్ మూమెంట్, షియర్ ఫోర్స్, ట్విస్టింగ్ మూమెంట్ అండ్ ఆల్సో యాక్సియల్ ఫోర్సెస్ అన్నీ ఉంటాయి. సో మనకి స్పేస్ ట్రసెస్ అంటే ఎలా ఉంటాయంటే, సో ఇలా 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్లో 3 బేసిక్ ఎలిమెంట్, మళ్ళీ అగైన్ ట్రయాంగిల్ అండ్ పిన్ జాయింటెడ్ ప్లేన్ ఫ్రేమ్స్ కానీ ట్రసెస్లో కానీ మనకి ఫిక్స్డ్ సపోర్ట్ కనిపించదు. ఓన్లీ ఇలా హింజెస్ కానీ రోలర్స్ కానీ మాత్రమే ఉంటాయి. సో దాన్ని బట్టి కూడా మనము అది పిన్ జాయింటెడ్ స్ట్రక్చర్ అని డిసైడ్ అవ్వచ్చు. సో దీనికి ఫార్ములా ఓవరాల్గా డిఎస్కి ఏంటంటే M+R-3J, M+R-3J అంటే R-3 ఏమో ఎక్స్టర్నల్ చెక్, నెక్స్ట్ M-3J-6 అనేది ఇంటర్నల్ చెక్. సో రెండింటిని సమ్మేషన్ చేసినప్పుడు మనకి M+R-3J వస్తుంది. లైక్ ఇలా ఇప్పుడు ఉంది కదా, ఇది ప్లేన్ కదా, M-2J-3. అదే స్పేస్కి అయితే M-3J-6. ఓకే, ఇక్కడ R-6 క్యాన్సిల్ అయిపోతుంది. సో అలా మిగిలింది M+R-3J. సో వన్స్ అగైన్ ఐమ్ రిపీటింగ్. సో స్టాటికలీ డిటర్మినేసీకి ఫార్ములా ఇది ఎక్స్టర్నల్ చెక్, ఇంటర్నల్ చెక్. ఎక్స్టర్నల్ చెక్కి ఫార్ములాస్ ఓన్లీ 2 ఫర్ ప్లేన్ ఫ్రేమ్స్ అండ్ ఫర్ స్పేస్ ఫ్రేమ్స్. ఇంటర్నల్ చెక్ అయితే 4 ఉంటాయి. అంటే పిన్ జాయింటెడ్లోనే ప్లేన్, పిన్ జాయింటెడ్లో స్పేస్. నెక్స్ట్ పిన్ జాయింటెడ్లో పిన్ జాయింటెడ్ అయిపోయింది. ఇప్పుడు రిజిడ్ జాయింటెడ్లో ప్లేన్ అండ్ రిజిడ్ జాయింటెడ్లో స్పేస్. ఇలా 4 ఫార్ములాస్. అండ్ వీటి ఎగ్జాంపుల్స్ నేను ఇక్కడ ఇచ్చాను. అంటే M-1ని ఎలా యూజ్ చేయాలో ఇది చెప్పాను. అండ్ బీమ్స్లో అయితే డిఎస్ఐ అనేది 0, ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ రెండింటిని సమ్మేషన్ చేసి ఓవరాల్గా ఫార్ములా అడుగుతారు కొన్ని కేసెస్లో, ఎంసీక్యూస్లో డైరెక్ట్గా. సో అలాంటప్పుడు ఇది సమ్మేషన్ చేసినప్పుడు నేను మీకు ఒక టేబులర్ ఫామ్ చూపించాను, ఇది ఫాలో అవ్వాలి. ఓకే, ఓవరాల్గా డిఎస్ సమ్మేషన్ దట్గా ఈ ఫార్ములాస్ అడుగుతారు. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ పిన్ జాయింటెడ్ ప్లేన్ ఫ్రేమ్స్ టు చెక్ ద డిఎస్ అంటారు. డైరెక్ట్గా M+R-2J ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది రావాలంటే ఇవి రెండు తెలిసి ఉండాలి. ఓకే, సో రిమెంబర్ దీస్ టూ సో దట్ యూ కెన్ యాడ్ దీస్ టూ ఫర్ ఫైనల్ అవుట్పుట్. అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్, మనము ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే ముందు తెలుసుకోవాల్సిన అంటే మినిమం ఇంకొన్ని బేసిక్స్ ఉన్నాయి. సో పిన్ జాయింటెడ్ ప్లేన్ ఫ్రేమ్స్కి అయితే ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ 2 వస్తాయి. అదే పిన్ జాయింటెడ్ స్పేస్ ఫ్రేమ్స్కి అయితే 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్. రిజిడ్ జాయింటెడ్ ప్లేన్ ఫ్రేమ్స్కి అయితే 3, రిజిడ్ జాయింటెడ్ స్పేస్ ఫ్రేమ్కి అయితే 6. ఓకే, అంటే ఓన్లీ ట్రస్సెస్లో మాత్రమే 2 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ వస్తాయి వన్స్ ఇట్ ఈస్ ఇన్ 2Dలో. అదే ట్రస్ 3Dలో ఉంటే 3 ఉంటాయి. ఒక రిజిడ్ స్ట్రక్చర్ ప్లేన్లో ఉన్నప్పుడు 3 ఉంటాయి, స్పేస్లో ఉంటే 6. నెక్స్ట్ ప్లేన్ ఫ్రేమ్స్ ఇక్కడ ఉన్నవే ఇక్కడ రిపీట్ చేసినాం 3 and 6 అని.
అండ్ ఈ స్టాండర్డ్స్ మాత్రం తెలిసి ఉండాలి. ఐ మీన్ నంబర్ ఆఫ్, ఎందుకంటే r-3 = 0 చెక్ చేయాలి అని అంటే ఫస్ట్ మీకు r వాల్యూ తెలియాలి. r వాల్యూ తెలియాలి అని అంటే సో సీ దీస్ 1 2 3 4 5 6 సపోర్ట్స్ కైండ్స్ మీరు అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ వన్ ఫిక్స్డ్ సపోర్ట్. For fixed support, 3 reaction forces, and for pinned supports 2, and for roller support 1, and for free and no reactions, and vertical shear release support ki 2, and horizontal shear release support ante column with shear release, and beam with shear release here 2. So you can see the support